నేను రీసెంట్‌గా ఏ మూవీ అయినా ఓటీటీలో చూసి, అరే! ఈ మూవీని అనవసరంగా థియేటర్‌లో మిస్ అయ్యానే అని అనిపించిన సినిమా అంటే అది 'విజయ్ సేతుపతి మహారాజా' సినిమానే మావ. అసలు సినిమాలో రైటింగ్ అయితే సలం మావ. ఇంటర్వ్యూస్‌లో, ప్రమోషన్స్‌లో డైరెక్టర్ నితిలని చూసి ఏదనుకున్నా గానీ 'మహారాజా' మూవీలో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్‌తో చెడుగుడాడేసుకున్నాడు. లిటరల్లీ ప్రతి సీన్‌లో ఆ డీటెయిల్స్ అయితే మాస్ అంతే మావ. నేను అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మూవీని చూడడం స్టార్ట్ చేశా మావ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో విజయ్ సేతుపతి విలన్‌గా చేసిన మూవీస్ బాగా హిట్ అయ్యాయి గానీ, హీరోగా చేసిన మూవీస్ ఆడియన్స్‌ని అంత ఇంప్రెస్ చేయలేదు మావ. నేను ఇదే థాట్‌లో ఉండి మూవీ చూస్తున్నా. ఫస్ట్ కొన్ని సీన్స్ వచ్చాయి, అవి అప్పుడు ఎందుకు వచ్చాయి అని మనకి లాస్ట్లో అర్థమవుతుంది మామ. స్లోగా వరల్డ్లోకి ఈ మూవీ స్టార్ట్ అయిన 10 మినిట్స్లోనే వెళ్ళిపోతాం మామ మనం. ఇంకా పోలీస్ స్టేషన్ ఎపిసోడ్స్ అయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీగా ఉన్నా కానీ స్టోరీ ప్రోగ్రెస్ని అసలు ఎక్కడ డివియేట్ చేయవు అవి. ఇదంతా బాగానే ఉంటుంది. అరే ఏంది ఒక మాస్ సీన్ కూడా లేదు అని అనుకుంటున్న టైంలో ఇంటర్వెల్ బ్యాంగ్ మామ. అసలు అప్పటి వరకు చాలా కామ్గా ఉన్న సేతుపతి ఏదో కిల్లింగ్ మోడ్ అన్నట్టు ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతాడు మామ. ఇంకా ఫైనల్గా వాడి హెడ్ని నరికేప్పుడైతే ప్యూర్ గూస్ బంప్స్ మామ. ఆ క్యారెక్టర్కి సంబంధించిన బార్ సీన్ని డైరెక్టర్ నితిన్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ టెక్నిక్ని యూస్ చేసుకుని కన్వే చేశాడు మామ. అందుకే మహారాజా క్యారెక్టర్ రివీల్ చేసే వరకు మనకే తెలియదు మహారాజా ఆ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు అని. మూవీలో కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మా. విజయ్ సేతుపతి ఏ రేంజ్ యాక్టర్ మన అందరికీ తెలిసిందే, కానీ అనురాగ్ కశ్యప్లోని యాక్టర్ని చాలా బాగా యూస్ చేసుకున్నాడు డైరెక్టర్ నితిన్. ఇంకా మిగతా పోలీస్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ అయితే చింప్ అవతలేశారు. ఒక సీన్లో అయితే పోలీస్ ఆఫీసర్ ఇచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాంక్ అంతే. సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ ఆర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మా. ఫస్ట్ టైం చూసి ఈడేదో కొంచెం తేడాగా ఉన్నాడు అనుకున్నాం, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ మనం అనుకున్నట్టు కాదు అని తెలిసాక ఆ క్యారెక్టర్పై రెస్పెక్ట్ పెరుగుతుంది మా. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి మా. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్కి స్నేక్ని మెటాఫర్గా యూస్ చేసుకున్నాడు నితిన్. ఎందుకంటే స్నేక్స్ వాటి గుడ్లను అవే తినేస్తాయి. సేమ్ ఇలానే మూవీలో విలన్ క్యారెక్టర్ కూడా తన సొంత కూతురికి తనే చెడు చేస్తాడు మా. ఇంకా మంచి మంచి మెటాఫర్స్ చాలానే ఉన్నాయి. అసలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్తో అసలు ఎక్కడ స్టోరీ డివేట్ అవ్వకుండా ప్రాపర్ మాస్ స్టఫ్ని ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ లెవెల్లో హిట్ కొట్టాడు మా నితిన్. అంతెందుకు విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన ఫిల్మ్స్లో మెయిన్గా తన యాక్టింగ్ డైరెక్టర్స్ యొక్క డైరెక్షన్ని డామినేట్ చేస్తుంది. కానీ ఈ సినిమాలో ప్యూర్ నితిన్ డైరెక్షన్ డామినేషన్ కనిపిస్తుంది మా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అండ్ ఫైనల్గా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే మ్యాడ్ స్టఫ్. అసలు ముందు నుండి చూపించిన డీటెయిల్స్ అండ్ డాట్స్ని నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ చేసి అదిరిపోయే సినిమాని ఇచ్చాడు మా నితిన్ విజయ్ సేతుపతికి. ఒక మంచి వెల్ రిటర్న్ మూవీ విత్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో ఉన్న మూవీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. అసలు మైల్ స్టోన్ ఫిల్మ్ అంటే 15th ఫిల్మ్ ఎలా ఉండాలో అలా ఉంది మా మహారాజా సినిమా విజయ్ సేతుపతికి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మా. అండ్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజన్ సైనింగ్.